హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్. సో మన జంగారెడ్డిగూడెంలో ఉన్నాం ప్రస్తుతం మనం. సో ఇక్కడ చూశారు కదా సిటీ ప్రాపర్టీస్, పాలపర్తి శ్రీనివాస్ గారు బిఈ సివిల్ ఇంజనీర్. సో ఈయన మనకి ఏం చెప్తున్నారంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడైనా సరే కేవలం 40 లక్షల రూపాయలకే విత్ సైట్ మీకు నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేస్తానని చెప్పేసి అంటున్నారు. సో సైట్ తోటి నీట్గా మంచి క్వాలిటీతో సివిల్ ఇంజనీర్స్ ఏ ప్రమాణాలను అయితే ఫాలో అవుతారో అవన్నీ ఫాలో అవుతూ ఒక 10 years వారంటీ ఇచ్చి మనకి 40 లక్షల రూపాయల్లో మనకి మంచి బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసి అతి తక్కువ ధరలో నేను సేల్ చేసి చూపిస్తానని చెప్తున్నారు. సో మనం ఈరోజు ఆయన దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన బిల్డింగ్ మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటల్లోనే 40 లక్షల రూపాయల్లో అసలు బిల్డింగ్ అనేది ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, విత్ సైట్తో సహా మనకి ఎలా ఇస్తారో ఆయన మాటలో తెలుసుకుందాం. నాతో పాటు రండి. హాయ్ సార్, శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. బాగున్నారు? ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడ చూసినా ఉభయ గోదావరి జిల్లాలో మీ పేరు వినబడుతుంది. సిటీ ప్రాపర్టీస్ అని చెప్పేసి 40 లక్షలకే మరి పేద మధ్యతరగతి వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేరుస్తానని ఒక ఛాలెంజింగ్ కింద తీసుకున్నారు. మరి అది ఎలా సాధ్యం? అసలు 40 లక్షల రూపాయలకే ఇల్లు కట్టడం అనేది సైట్తో సహా మీకు ఎలా సాధ్యం? అంటే నా ఉద్దేశం, జనాల్లోకి తిరిగి చూసినప్పుడు ఎక్కడ చూసినా 50-60 లక్షలు అంటున్నారు తప్ప ఈ లోపల కొనుక్కోలేరా, సామాన్యులు ఇల్లు సాధ్యం కాదా అనేది ఒకటి పట్టుకున్నాను. అయితే 40-50 లక్షల కంటే ఇప్పుడు 200 గజాల్లో 240 గజాలు కట్టి 60-70 అనే బదులు గజామణి కొద్ది తగ్గించి ఇంటి సైజు కూడా తగ్గిస్తే కొంచెం తగ్గించవచ్చు కాస్ట్ అనేది ఆలోచించాను. ఇప్పుడు 40 లక్షల్లోనూ 35 లక్షల్లోనూ ఇల్లు కావాల్సిన వాళ్ళు పట్టలుగా మాకు అఫీషియల్ ఏరియా కావండి, రోడ్డు 30-40 ఇవన్నీ కోరుకోరు పాపం. వాళ్ళకి కనీస అవసర వెడల్పు ఉండే ప్రభుత్వం మన ఊరు మధ్యలో ఉన్న వెడల్పు పక్కనే ఇల్లు ఉంటే చాలు, అది క్వాలిటీగా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటారు. అలాంటి సైట్లు ప్రతి ఊర్లో సెలెక్ట్ చేసి అక్కడిని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాను. అలాగే ఇంకోటి అండి, క్వాలిటీ పరంగా చూస్తే చాలా మంది మీకు అనుభవమే, ఇల్లు కట్టిన కొంతమంది బిల్డర్ అవ్వచ్చు, అది మేస్త్రి లోపమా అలా కట్టించుకున్న లోపమా, కట్టిన సంవత్సరంలోనే లీకేజీలు రావడం, ఆ తర్వాత సంవత్సరంలో క్రాకులు రావడం, ఇలా అంచెలంచెలుగా 20 ఏళ్ళు అయ్యేసరికి అది పూర్తిగా పాడైపోయి మళ్ళీ కట్టాలరా పడగొట్టేసి అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ లోపం జరుగుతుందంటే ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ ఇది ఒక సైన్స్. ఇప్పుడు మనం ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎంఈ ఎంబీఎస్ ఎవరో అని చెక్ చేసుకొని వెళ్తాం. అలాగే ఒక మంచి లాయర్ మన కేసు వాదాలంటే చూసుకుంటాం. అలా ప్రతిదానికి ఒక ప్రొఫెషనల్ ఎన్నుకొని వెళ్తాం. ఈ సివిల్ ఇంజనీరింగ్ కి పూర్తి ప్రమాణాలు పాటించి కట్టుకోవాల్సిన ఇల్లు, సుమారు 100 సంవత్సరాలు మినిమం ఉండవలసిన ఇల్లుని ఎవరు కడుతున్నారో ఏం చేస్తున్నారో తెలుసు. సార్ మీరు బిల్డర్ కదా, మేస్త్రి గారు కదా, ఇల్లు కట్టండి అంటారు. కానీ దానికి వెనకాల ఎన్ని సంవత్సరాలు R&D చేసి సివిల్ ఇంజనీర్లు కొన్ని ప్రమాణాలు ఇచ్చారు. ఆ ప్రమాణాలు ఫాలో అయితే బ్రిటిషర్స్ కట్టిన బ్రిడ్జ్లు కాంప్లెక్స్ లో ఏదైనా చూసినా 100 ఏళ్ళు కూడా పగులు రావు. ఎందుకని? సో నేను అనేది ఏంటంటే తక్కువ రేట్లో క్వాలిటీ రెండు మ్యాచ్ చేసి ఇవ్వడానికి ఇప్పటికి సిద్ధం ఉన్నాను. అదే మాట మీద నిజంగా క్వాలిటీ అనేది తక్కువ రేట్లో ఇవ్వగలం ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న రేట్లో. ఖచ్చితంగా క్వాలిటీ అంటే మీరు అనుకుంటారు సిమెంట్ సపోజ్ కంపెనీలు ఉంటాయండి, ఒక 10 కంపెనీలు ఏం తీసుకుంటే ఏదో కంపెనీ టాప్, ఈ కంపెనీ లో అనుకుంటారు. నేనేమంటానంటే వాటికి వీటికి ఒక 5% స్ట్రెంత్ విషయంలో తేడా వస్తుంది. కేవలం 5 ఏదైతే అచీవ్ అవ్వాలో ఆ స్ట్రెంత్ కేవలం 5% లోనే వాళ్ళ బ్రాండ్ బాగా వెళ్ళింది అనుకోండి, ఒక 10 రూపాయలు కట్ట ఎక్కువ పెంచుకుంటాడు. ఇంకా కొత్తగా వచ్చిన బ్రాండ్ అన్ని అచీవ్మెంట్ అవుతారు, కానీ ఎందుకన్నా మంచిగా 10-20 రూపాయలు తక్కువ పెట్టుకుంటారు. నా ఉద్దేశం ఏంటంటే వస్తువులు కాదు బ్రాండ్, అసలు కట్టించే విధానంలోనే బ్రాండ్ లేకే ఏ వస్తువు మంచి వాడిని కూడా మరి ఎందుకు బద్దలైపోతున్నాయి, మంచి వస్తువులు ఎందుకు లీక్ అవుతున్నాయి అనేది నా ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ ఏంటంటారు? ఇది యాక్చువల్ గా నేను 40 లక్షలని యాడ్ ఇస్తే అసలు ఎవరు ఏంటని నన్ను టచ్ చేశారు ఒక ఆయన. తీరా చూస్తే నేను తెలుసు, మీరు సివిల్ ఇంజనీర్ తెలుసుకున్నాను సార్, కానీ మీరు బిల్డింగులు కట్టించడం అనేది చేయరేమో, ఓన్లీ ఓపెన్ ఫ్లాట్లే చేస్తున్నారేమో. జంగారెడ్డిగూడలో మీరు దుబాయ్లో చేశారని తెలుసు, వైజాగ్లో చేశారని తెలుసు, విజయవాడలో చేస్తున్నారని తెలుసు, మన ఊర్లో చేయట్లేదు, అసలు ఆ జోలికి వెళ్ళరేమో అనుకున్నాను అన్నారు. అప్పుడు చెప్పాను, లేదండి కన్స్ట్రక్షన్ చేస్తానండి, నేనే సీనియర్. అయితే మాకు డూప్లెక్స్ కట్టుకోవాలని ఉన్నదండి, ఎంత వద్దన్నారు. ఇది 316 గజాలండి. ఇక్కడ సైట్ వచ్చి 18,000 దాకా ఉన్నది. నేను వారికి రేట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మంచి రేట్ అనౌన్స్ చేస్తూ 1,20,00,000 రూపాయలతో డూప్లెక్స్ అన్ని వాళ్ళకి ఇంకేం పర్మిషన్స్, సీలింగ్స్, పెయింట్స్, పర్మిషన్, మెయిన్ బోరు
ప్రభుత్వ ట్యాప్, ఎలక్ట్రికల్ కనెక్షన్, మున్సిపాలిటీ పర్మిషన్స్, ఇది జంగారెడ్డిగూడెంలో జంగారెడ్డి మున్సిపాలిటీ. వాళ్ళకి ఇంకేం ఎక్కడికి తిరగలేదు. ఈవెన్ బ్యాంక్ లోన్ కూడా ఆయన మా ఆఫీస్ లో ఎంప్లాయ్ అయినా మా ఆఫీస్ లో కూర్చుంటే బ్యాంక్ సర్వీస్ వచ్చి డాక్యుమెంట్ ఫిల్అప్ చేశారు, కావాల్సిన సంతకాలు తీసుకున్న తప్ప ఆయన ఇంకో ఆఫీస్ కూడా తిరగక్కల. అంటే వాళ్ళకి ఎంత సదుపాయం ఇచ్చంటే అన్ని సెక్షన్స్, ప్రభుత్వ ఆఫీసులు అవచ్చు, బ్యాంక్ లోన్స్ అవచ్చు, ఎక్కడ కరెంట్ వాళ్ళ అది పూర్వం అయితే ఇవన్నీ తిరగవలసి వచ్చాయి ఆఫీసుల చుట్టూ ఎక్కడికి. అందుకని ఇల్లు కట్టుకోవడం భయపడేవారు. అవునవును. ఇప్పుడు అవన్నీ పర్మిషన్ చేస్తూ కూడా ఈ మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకున్నాను నేను. సో మెటీరియల్ లో కూడా ఇక్కడ చూసారు మీరు అగ్రిగేట్ అండి. ఈ అగ్రిగేట్ లో రకాలు ఒక విధమైన రౌండ్ షేప్ ఉండాలి సివిల్ ఇంజిన్ నామ్స్ ప్రకారం. కానీ బద్దలా వచ్చింది అనుకోండి, ఇటువంటి స్ట్రెంత్ ఇవ్వు, ఈ షేప్ పనిచేయదు. ఇదిలాగా ఒక రకం ఈ షేప్ ఉండాలి. ఈ షేప్ కి తేడా. అలాగే ఇప్పుడు సిమెంట్ గానీ ఈ కలపడం గురించి కానీ దీని మీద కూడా చాలా చిన్న చిన్న లాజిక్లు ఉన్నాయి. అవి వీళ్ళెవరు పాటించక స్ట్రెంత్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నదండి, ఈ వాటర్ తీసుకుంటే ఏ వాటర్ పడితే ఆ వాటర్ కలపకూడదు. అంటే పిహెచ్ వాల్యూస్ అని, అలాగే మినరల్స్ విషయంలో కానీ, లేదా ఐరన్ ఉన్నదా, అందులో రకరకాల మన పనికిరాని అంటే సిమెంట్ మీద ప్రభావం, అంటే ఆ కెమికల్ యాక్షన్ కరెక్ట్ గా లేకపోతే ఈ సిమెంట్ కి, ఇసుకకి, ఈ కంకరకి మధ్య బాండేజ్ కరెక్ట్ గా ఉండదు. ఈ బాండేజ్ ఎలా ఉండాలంటే మన పెద్దలు కదండి 100 ఏళ్ళు నిలబడాలి. అటువంటి క్యారెక్టరిస్టిక్స్ తో సిమెంట్ ఈ వాటర్ లో లోపాలతో తగ్గిపోద్ది. అలాగే వీళ్ళు ఇంత కలుపుకున్నారు, కానీ ఇది వెంటనే వీళ్ళు 1.5 hour లో వాడడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంత కలుపుతున్నారు మా స్టాండర్డ్స్ ప్రకారం. చాలా మంది ఇంకా పెద్దది వేసి సాయంత్రం వరకు వాడుతుంటారు. ఇది 1.5 తర్వాత మాక్సిమం 2 hours తర్వాత దీని ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక స్ట్రెంత్ కి వెళ్ళాలని డిజైన్ చేయబడుద్ది ఈ కలుపు. ఎప్పుడైతే లేట్ అయిపోయిందో, ప్లేస్మెంట్ అయిపోతే దాని స్ట్రెంత్ మళ్ళీ డౌన్ అయిపోద్ది లేట్ అయిపోద్ది. వీళ్ళు అనుకుంటారు ఎప్పుడైనా వేయొచ్చు అనుకుంటారు. ఈ బేటలు రావడానికి కానీ, స్ట్రెంత్ తగ్గడానికి, స్ట్రక్చర్ పాడైపోవడానికి ఈ యొక్క కారణాలు అవుతాయి. అలాగే మనం ఈ గోడ ఉందండి, చాలా మంది ఈ బ్రిక్ వాల్ మనం కడతాం కదా, అది చూడండి ఆ పక్క బిల్డింగ్ ఉంది. అవును సార్. వరుసను 10 అడుగులు కట్టేస్తారు. కట్టకూడదు. కట్టడం వల్ల కూడా క్రాక్లు వస్తాయి. ఎందుకు కట్టకూడదు అనేది మా దగ్గర కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అలా కట్టడంలో ఎందుకు క్రాక్స్ దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఈ కాంక్రీట్ బెడ్ చాలా మంది గోడలో ఇళ్లలో ఇది చెమ్మగిల్లిపోతా ఉంటాయి, మీరు చూసే ఉంటారు, పప్పులు ఊడిపోతాయి. అది కూడా రాకుండా నా దగ్గర జాగ్రత్తలు ఉన్నాయి. ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి ఆ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తాను. సో అలాగే ఇటుకలు ఉన్నాయి. మన ఇటుకలకు కూడా ఏ ఇటుకలు పడితే ఆ ఇటుకలు వాడేస్తా ఉంటాం మనం. కానీ నేను చదువుకున్న వాళ్ళు అబ్జర్వ్ చేసింది, మీరు ఇప్పటికీ మట్టి ఇటుకలు వాడుతున్నారు. లైట్ వెయిట్ పెద్ద సిమెంట్ ఇటుకలు వచ్చినాయి కదా, అవి వాడితే వర్క్ కూడా ఫాస్ట్ గా అవుతుంది కదా. దానికి ఇలా కూడా దానికి ఏంటంటే ఏం లేదండి, కొంచెం జనాలకి 2 స్ట్రెంత్ ఒకటే, అందులో నో డౌట్. ఒక రకం ఇదే వర్క్ లేట్ అవుతుంది మా బిల్డింగ్ వైజ్ నుంచి వర్క్ మనిషి ప్రకారం. కానీ ప్రజల్లో ఒక ఇది ఉండిపోయింది, అమ్మో ఈ బ్రిక్లు అయితే మంచివి, అవి సిమెంట్ బ్రేక్లు మంచివి కాదు అంటే. గతంలో సిమెంట్ బ్రిక్లు అని చెప్పి కొంతమంది బూడిది ఇటుకలు తయారు చేసి ఇచ్చడం వల్ల అపోహలు ఉండిపోవడం వల్ల. కానీ స్ట్రెంత్ 2 ఒకటే అండి. మరి సిటీస్ లో అసలు ఎక్కడ దొరుకుతాయండి, మట్టి ఎక్కడ దొరుకుతుంది? మొత్తం పెద్ద పెద్ద ఫారెన్ అవచ్చు, బెంగళూరు, హైదరాబాద్ లో అంతా సిమెంట్ బ్రిక్సే, స్టాండర్డ్ బ్రిక్సే వాడతారు. కాబట్టి మీరు అన్నట్టు వర్క్ కూడా స్పీడ్ గా అవుతుంది, సేమ్ స్ట్రెంత్ ఉంటుందండి. అలాగే స్టీల్ గురించి వద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ దగ్గరికి వస్తే ఇక్కడ 16 mm డయా స్టీల్ అండి. సామాన్యంగా ఒక అంతస్తు కాక 2 అంతస్తులకి 12 mm బార్లు వేస్తారు. కొంతమంది కాలం కూడా ఇంత సైజు ఉండదు, మామూలు 9x9 అంటారు, అవే కొట్టేస్తారు, పైకి అలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కువగా 90% అలా జరుగుతుంది. నేను కూడా 16 mm వేయాలా, 12 mm వేయాలా? నా సివిల్ ఇంజనీరింగ్ లో నేను కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్ గా చేసేవాడు, నాకు నాలెడ్జ్ ఉండదు. మళ్ళీ దీంట్లో 6 విభాగాలు ఉంటాయి సివిల్ ఇంజనీర్ లో. అసలు ఒక నేల ఇచ్చిన తర్వాత స్ట్రెంత్ ఎలా ఆధారపడి ఉంటుందంటే, సపోజ్ మీ భీమవరం సైడ్ లో గుణపంగా దింపితే మీ పొలాల్లో దాదాపుగా 30 వందలు దిగిపోతుంది. మెతక నేల, అది నల్లరేగడి అంటారు. ఇక్కడ దింపండి జాన కూడా వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ నేల కొండపొర ఉంటుంది, అందుకని గమ్మున వెళ్దు. సో దాని ఏమంటే బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్, అంటే సాయిల్ బేరింగ్ కెపాసిటీని బట్టి ఆ ఏరియాలో గాలులు ఎలా ఉంటాయి, ఏమైనా ఎర్త్క్వేక్ జోన్ ఉన్నదా, లైవ్ లోడ్ ఎంత ఉంటుంది, అసలు బిల్డింగ్ వాడేది రెసిడెన్షియల్, పబ్లికా, లేదా బిజినెస్, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు దాని ఓసలని పెట్టా, లోతని పెట్టి అనేది చేసేది డిజైన్ సివిల్ ఇంజనీర్స్. వాళ్ళు డ్రాయింగ్లు డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత అవి పట్టుకొని దాని ప్రకారం కడుతూ మళ్ళీ దీనికి చెక్ లిస్టులు ఉంటాయి. సిమెంట్ అది ఎలా కలపాలి, ప్లాస్టరింగ్ ఎలా కలపాలి, ఎలా చేయాలి,
బ్రిక్ వాల్ ఎలా కట్టాలి, బ్రిక్ అనుకుంటారు చాలా మంది, కట్టడం ఎలా కట్టినా ఇలాగోసారి కట్టడం, అది కాదండి కరెక్ట్. దీనికంటూ లాకింగ్ లాగా ఉండే ఒక మేషనరీ ఉందండి, అది చేయించున్నాను. మా వాళ్ళకి ఇక్కడ ఉన్న మేస్త్రులను నేర్పించాను, ఇలా చేయాలమ్మా అని చేయాలని. వీడియోలు చూశారు, ఇదే అది ఒకటే కదా సార్, కాకపోతే లాజిక్ అండి, బాగుందండి అన్నారు, చేసుకెళ్ళిపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చిన్న చిన్న లాజిక్లు ఉంటాయి, కానీ ఆ లాజిక్లు కూడా వీళ్ళు ఎందుకు పట్టించుకోరో తెలియక చేయరు. ఎక్కువ మంది మేస్త్రులు కావచ్చు, కట్టించే వాళ్ళకి కానీ శ్రద్ధగా చేస్తే గనక వస్తుంది. వినియోగదారులకు కూడా గమనైపోవాలంటే బిల్డింగ్ నాకు ఖచ్చితంగా ఒక సింప్లెక్స్ కావాలంటే 6 నెలల నుంచి 7 నెలలు పడుతుంది. డూప్లెక్స్ కానీ G+1 గల 1 year పడుతుంది. అలా ఆగితే మీరు అనుకున్న అవుట్పుట్ నేను ఇవ్వగలను. సార్ ఇప్పుడు దీంట్లో యూజ్ చేసిన సాయిల్ ఏంటి సార్, ఇది మట్టి అంతా కూడా? అంటే ప్రతి సివిల్ ఇన్స్టాంట్ ప్రకారం రికమెండెడ్ అంటే పలానా క్వారీ నుంచి ఉన్న సిమెంటే వాడాలి, కామాలాన వారి నుంచి ఉండాలి. ఎందుకంటే స్ట్రెంత్ ఆల్రెడీ చెక్ చేసే క్వారీలు మ్యాప్లు ఇచ్చేసి ఉంటారు మన గవర్నమెంట్. ఆ మట్టి ఆ వాడాలి దానికి బేస్మెంట్లు కానీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎక్కడైతే అప్రూవల్ క్వారీ నుంచి తెచ్చిన మట్టి వేసాం, సామాన్యంగా ఏం జరుగుతుంది, పని స్పీడ్ కావాలని మొత్తం కానంతా ఒకేసారి నింపేస్తారండి. నింపేసిన తర్వాత కొంచెం వాటర్ అది పెడతారు, కొద్దిగా సెటిల్ అవ్వాలని. కానీ అంత ఎత్తులో సెటిల్ అయ్యే కన్నా నేనేం చేస్తాను, ప్రతి అడుక్కి ఒక పొరేసి మళ్ళీ దాన్ని తడిపి అవన్నీ చేసి మళ్ళీ ఇంకోటి చేస్తాను. దానివల్ల కాంపాక్ట్ అంటే దిగదు. చూడండి, వాటర్ కొన్నాళ్ళు అయ్యాక లారీలు దిగుతూ ఉంటారు, మన రోడ్డులో ఎక్కువ మీకు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ అటువంటి పరిస్థితి ఏమవుతుంది, టైల్స్ వేసిన తర్వాత అవి దిగి పగులు రావడం, లేదా గది మధ్యలో వాల్ రావడం, ఇలాంటివి జరుగుతాయి. సో అలాంటి జాగ్రత్తలు చేయకుండా మాకు టైం ఎక్కువ పడుతుంది. లేకపోతే మాతో పాటు మొదలు పెట్టిన బిల్డింగ్ ఒక ఆయన 2nd floor కూడా స్లాబ్ అయిపోయింది, మేము ఎక్కడ ఉన్నాం. దాన్ని బట్టి అర్థం చేసుకోమని క్వాలిటీ మెజర్మెంట్స్ క్వాలిటీ తీసుకుంటానని చెప్తున్నారు కదా. మీకు పక్కన సిటీ కేబుల్ ఉంది, సిటీ కేబుల్ ఎండి మీరు జంగారెడ్డిగూడానికి. అలాగే ఇంకొక 2-3 బిజినెస్లు ఉన్నాయి, ఇంటర్నెట్ కానీ లేదంటే. మరి ఇంత బిజీ స్కెడ్యూల్ లో ఇంత క్వాలిటీ ఇక్కడ జరుగుతుందో లేదో అని మిమ్మల్ని ఎలా నమ్మాలి జనం? అయితే నేను ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్ పెట్టుకున్నానండి. ట్రైనింగ్ చాలా చదివేక్కలేదు సివిల్ ఇంజనీర్. అలా మేస్త్రులు కూడా నా దగ్గర చేస్తున్న ముందు ఇంటర్వ్యూ చేసి తీసుకు నేను కొన్ని క్లాసులు చెప్తాను, ఎలా కలుపుకోవాలి, ఎలా బ్రిక్ చేయాలి. నా దగ్గర అంటే ఒక అగ్రిమెంట్ రాయించుకుని ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళ వెనకాల సూపర్వైజర్ ఇచ్చి చేస్తున్నా. అయితే మీరు అనుకోవచ్చు, ఆ సూపర్వైజర్లు వీళ్ళు కూడా బాగా చేయకపోతే ఎలా మీరు నిలబడంటే, బిల్డింగ్ అంతా అయిపోయి వెళ్తే కష్టం. నేను నా ఊర్లో మాత్రం డైలీ విజిట్ ఉంటుందండి. అదే పొరుగులో చేయడం పెడితే రోజు ఇడిచి రోజు వెళతాను. వాళ్ళు కొంత 3 అడుగులు బ్రిక్ వాల్ కట్టాక అది వాళ్ళు క్వాలిటీగా కట్టారా కట్టలేదని చెప్తే వాళ్ళ వర్క్ ఏం తప్పు చేశారు, సరిగ్గా కలిపారు లేదా, లాకింగ్ అనేది సరిగ్గా పెట్టారని మొదట 3 అడుగుల్లోనే తెలిసిపోద్ది. కాబట్టి అమ్మో ఈయన ఇలా వెనకాల పడుతున్నాడు మన వాళ్ళకి. ఇదే కాక సీసీ కెమెరా సర్వేలెన్స్ కస్టమర్లకి అందుబాటులో ఉంటుంది, నాకు ఉంటుంది. వాళ్ళు చూసుకోవచ్చు ఎప్పుడప్పుడు ఏం వర్క్ ఏం మిడిల్ వల్ల. కస్టమర్కి అవేర్నెస్, డ్రాయింగ్లో అవేర్నెస్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి అడగొచ్చు, ఏంటంటే మీ సార్ లాకింగ్ ఇలా పెడుతున్నా నువ్వు ఎలా చేస్తాను. వాళ్ళు అక్కడున్న మా వాడిని ఓసలు తేడా పెట్టిన చూడండి, ఇక్కడ డబుల్ మ్యాట్ ఉంటుంది నా దగ్గర. అన్ని మిగతా చోట్ల ఓన్లీ సింగిల్ ఇలాగే ఉంటుంది. ఇది కాంపౌండ్ గార్డ్ సింగిల్ పెట్టాను, అది డబుల్ పెట్టాను. సార్ ఏంటి మరి ఇది మన కన్స్ట్రక్షనే? అవును, చాలా క్లాస్గా ఉంది సార్ ఇల్లు. చూసారు కదా, మన సిటీ ప్రాపర్టీస్ వాళ్ళు కట్టిన కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ దగ్గర ఉన్నాం మనం. అసలు లోపల ఎలా ఉందో ఏంటో అవన్నీ కూడా చూద్దాం. మేము ఇప్పుడు 40 లక్షలతో కట్టాలన్నా ఇలా కటింగ్ చేస్తాం, ఏమి తగ్గదండి. కొంచెం బిల్డింగ్ సైజు, స్థలం తగ్గుద్ది, అన్ని ప్రాపర్టీస్ ఇవన్నీ విత్ సైడ్ 60-70 లక్షల్లో ఏముంటాయి అన్ని ఉంటాయి. ఇందులో సైజ్ తగ్గుద్ది 40 లక్షలు సైట్. సూపర్ సార్, నెరవేరుతుంది. ఎక్స్ట్రాడినరీ కదా, రండి సార్ చూద్దరు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది సార్, బయట అంతా కూడా ఇంకా రెడీ టు మూవ్. గృహప్రవేశం చేసుకుని లోపలికి వెళ్ళిపోవడమే, అంతే. ఈ కారిడార్ ఈ ప్లేస్ కానీ ఎంత స్పేస్ చేసుకుంది సార్. అవుట్డోర్ బాత్రూమ్, అవును, అవుట్ సైడ్ బాత్రూమ్. చెప్పండి సార్ అసలు దీనికి మన మీరు ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఏంటి? అలా ఇప్పుడు జనరల్గా 60-70 లక్షల్లో ఇక్కడున్న ఏ టౌన్లో అయినా ఇచ్చేది ఏంటంటే ఒక 200 గజాలు, అందులోనేమో బయట బాత్రూము, లోపల 2 బాత్రూమ్లు, 2 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు, ఒక డైనింగ్ హాలు, కిచెన్, ఒక హాల్ ఇస్తారు. బయట స్టైర్ కేసు, ఎలివేషన్ దింపుతారు. ఇది 40 లక్షలకి ఇలాగే వస్తుంది అన్ని. చాలా 40 లక్షలకి ఇలాగే. ఇంకా బయట వాళ్ళు అయితే ఈ పగుళ్ళు ఇల్లు చూడండి, ఈ గోడలు చూడండి ఉంటాయి, మనకి అసలు ఎక్కడ ఇబ్బంది ఉండదు. వుడ్ మెటీరియల్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, లేదా వుడ్ వద్దు అంటే దాని బదులు గ్రానైట్ కూడా వచ్చింది, చిన్న అమౌంట్ ఎక్స్ట్రా ఎత్తి చేస్తాము. అలాగే స్పేస్ విషయంలో కొంచెం తగ్గుద్ది. మరి జమని తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా తగ్గుతాయి. అది మరి మీరు ఇప్పుడు 10 years వారంటీ ఎలా ఇస్తున్నారు అసలు? 10 years వారంటీ అంటే ఇప్పుడు నేను సైన్స్ అంటే ఈ సైన్స్లోంచి వచ్చాను కాబట్టి, అది ఇంజనీరింగ్ వచ్చాను కాబట్టి అసలు 100 ఏళ్ళకే పగలని ఏం గ్యారంటీ అయితే 10 ఏళ్ళు తక్కువ.
అనుభవం లేనివాడికి ఏమండి ఇప్పుడు డాక్టర్ మీ దగ్గరికి వచ్చారు అండి చిన్న అపెండిసైడ్ ఆపరేషన్ అని అంటే అండ్ నేను బతుకుదా చచ్చిపోతాను అంటారు ఎంబీసీ అంటాడు బ్రతుకుదా నాది గ్యారంటీ అంటాడు 100 ఏళ్ళు గ్యారంటీ అంటాడు ఎందుకు ఆయన ఆపరేషన్ గురించి తెలుసు కాబట్టి ఏ ఇళ్ళకాడే చేసేవాళ్ళు అనుభవం లేని వాళ్ళు ఏమంటారు అంటే 50-50 ఛాన్స్ అంటే సంతకం పెట్టండి అంటారు నేను 10 ఏళ్ళు చాలా తక్కువ చెప్పింది అయితే ఏదైనా పొరపాటు వల్ల జరిగితే కనుక నేను దాన్ని వారంటీ ఉంది కాబట్టి నేను చేసి పెడతాను అది రాదు నా ఉద్దేశం ఎందుకంటే నామ్స్ అన్ని కరెక్ట్గా ఎందుకు రావాలి ప్లస్ మీరు అన్నారు మీ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోతే మీ కింద వాళ్ళు సరిగ్గా చేయకపోతే వస్తుంది కదా అన్నారు అలా ఎక్కడన్నా చిన్న చిన్న జరిగితే కనుక మెయిన్ స్ట్రక్చర్లు అసలు రాదండి వీళ్ళకి మీకు తెలుసా కాలమ్స్ లోని బీమ్స్ కూడా క్రాక్లు వస్తూ ఉంటాయి బెజ్జాలు ఉంటాయి మీరు చూసా హనీ కుమ్ అంటారు అంటే మన అగ్రిగేట్ ముక్కలుగా ఉంటది అందులోంచి వెళ్ళిపోయి స్టీల్ మంచి గాలిగా తినేస్తూ ఉంటది అలా కొంతమంది సీలింగ్లు రాలిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా మరి నేను ఇక్కడ చెప్పవచ్చు కానీ దాని వెనకాల తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే స్కూల్ బిల్డింగ్లు అవచ్చు ఇంకోటి అవచ్చు ఏది కూడా ఎటువంటి రప్చర్ అవుతుంది అంటే వందల సంవత్సరాలు ఉండాలని కనిపెట్టి తీసుకున్న నిర్ణయాలు ఇవి నాదొకటి ప్రజలకి సూటి ప్రశ్న వేస్తున్నా మీ ద్వారా ఏమండి ఒక చొక్కా కొంటేనో ఒక అమ్మ చీర కొంటేనో ఏమండి గ్యారంటీ ఎంతకాలం రంగెలిసిపోద్దా మీరు బిల్లులో రాసేవండి అని ఒక 1000 రూపాయలు వస్తువుకి మనం గ్యారంటీ ఎడుతాం లక్షల పోసి 100 సంవత్సరాలు నేనైతే 100 సంవత్సరాలు అంటాను సివిల్ కనెక్షన్ కరెక్ట్గా కడితే ఉండవలసిన దానికి ఎవరైనా గ్యారంటీ అడుగుతున్నారా ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంబీబీఎస్ చేశాడు ఎండీ చేశాడు ఫారిన్ నుంచి వచ్చాడు డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్తాం అలాగే ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన ప్రొఫెషనల్ కాదా చూస్తాం ఇలా ప్రతి దానికి ప్రొఫెషనల్ చూస్తాం కానీ ఇన్ని లక్షలు పోసి మనం 3 తరాలు ఉండవలసిన ఇంటికి గ్యారంటీ అడగరు ఎవరు లెక్కలు అడగరు అసలు ఆయన ఏం పని చేస్తానంటే ఏమీ కాగితం మీద రాయించుకోరు డబ్బులు ఇచ్చేస్తారు చివరిలో మీరు 5 లక్షలు తక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు ఈ పని చేస్తున్నారు ఈ పని చేయలేదు అంటారు ఏమండి ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇందులో సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసి వర్క్లో ఉన్నవాళ్ళు ఎంచుకోండి లేకపోతే వాళ్ళు ఓన్లీ డిజైన్ ఇది చేస్తుంటే అది దాన్ని ఎంచుకోండి దయచేసి ఆలోచించండి మీ వాడిని అడగండి నువ్వేం మెటీరియల్ వాడతావు ఏం వర్క్ చేస్తావు నాకు చీటీ రాసేవ్వండి మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది మీరు సివిల్ ఇంజనీరింగ్ ప్రకారం వెళుతున్నారా లేదా మీకు ఎవరున్నారు సివిల్ ఇంజనీర్ సపోర్టింగ్ అడగండి అడిగి కట్టించుకోండి అప్పుడు మీకు 100 ఏళ్ళు ఉంటాయి నేనే కట్టక్కలా వాళ్ళు కట్టిన ఇంకో సివిల్ ఇంజనీర్ కట్టినా 100 ఏళ్ళు ఉంటాయి ప్రజలకు క్వాలిటీ అందించాలనేదే నాది ప్రధాన ధ్యేయం లోపల కూడా చాలా బాగుంది సార్ హాల్ మంచి కంఫర్ట్ ఇది లివింగ్ రూమ్ అండి అంటే ఎవరిని గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఇంటీరియర్ డెకరేషన్ ఇది క్లోజ్ చేస్తే మన ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసుకొని డైనింగ్ టేబుల్ యూజ్ చేసుకుని ఇలా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ చూడండి ఇక్కడ మనం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇలా ఓపెన్ కిచెన్ మోడల్ ఉండదు చక్కగా మనం ఇదే డైనింగ్ టేబుల్ వాడుకున్నా ఇక్కడ కూర్చొని కూడా బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి కట్టింగ్ చేసుకోవడానికి ఆడవాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉన్నది మధ్యలో కూడా మంచి ప్లేస్ వచ్చింది సార్ అవును చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ కూడా మీరు ఎక్కడ నుంచి చూడండి కాలమ్స్ ఉన్న దగ్గర జనరల్గా క్రాక్స్ ఉంటాయి అవును సార్ ఎక్కడ ఎందుకంటే ఈ కాలము ఈ కాంపౌండ్ ఈ కాలము ఇదనుకోండి ఇక్కడ ఇటుకటికి ఇక్కడ ఇలా క్రాక్లు రావడం లేదా భీమ్ దగ్గర క్రాక్లు రావడం ఉంటుంది అసలు ఎక్కడ క్రాక్స్ కి అవకాశం లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజు 10x11 అయితే ఇక్కడ బాత్రూమ్ కొంతమంది ఇటువైపు పెట్టించుకుంటారు కొంతమంది ఇటు పెట్టుతారు ఇటు పెట్టి ఇదంతా ఖాళీ వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ కూడా లీకేజీలు కానీ యాంటీగోడెంట్ రావద్దు ఎట్టి పరిస్థితుల్లో అది గ్యారంటీ ఎక్కడ లీకేజ్ కూడా లేదు సార్ క్రాక్లు కానీ ఇది ఏమో మినీ బెడ్రూమ్ సార్ కిడ్స్ ఇది కూడా గ్రానైట్ బొమ్మ అవును ఇది కూడా చూడండి బెడ్రూమ్కి డ్రెస్సింగ్ లాగా కొంచెం ఓపెన్గా వదిలేము ఇక్కడ బాత్రూమ్ నుంచి రెడీ ఇక్కడ వచ్చి డ్రెస్ మార్చుకోవడానికి వీలుగా ఉండేది డ్రెస్సింగ్ కూడా ఇచ్చారు ఇందులో సో ఇక్కడే వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది ఇది బాగుంది సార్ ఇప్పుడు మనం బయటకు వచ్చి రెడీ అవ్వాల్సిన అవునవును జస్ట్ ఇక్కడ రెడీ అయిపోయి బయటకు వచ్చేసి మనం అంటే ఉన్న దాంట్లో ప్లేస్ని అకామిడేట్ చేస్తాం అవునవును ఇది పెద్ద పెద్ద విల్లాస్లో ఉన్నట్టు అవును సార్ అవును అలాగే కిటికీకి కూడా చూడండి ఐరన్ గ్రిల్ పెట్టు అంటే ఎటువంటి ప్రాబ్లం జరగకుండా కొంచెం సేఫ్ అవుతుందని ఇది ఐరన్ సార్ ఐరన్ ఇది పైదేమో యూపీఎస్ అలాగే ఎదురు గుమ్మం విషయంలో కానీ అలాగే ఇది కూడా మనకు వచ్చే సైట్ని బట్టి ఈ విడ్త్ అనేది ఆధారపడుద్ది మనం బిల్డింగ్ సైజ్ ఎక్కువ కావాలన్నప్పుడు విడ్త్ తగ్గిపోతూ ఉంటుంది బిల్డింగ్ మేము ఎక్కువ డబ్బులు ఇస్తాం సార్ మాకు అంత విడ్త్ ఎక్కడ కార్ బయట పెట్టుకుంటాం పార్కింగ్ ఏరియా చాలు అని అంటే సరిపోతుంది అలాగే బోర్ విషయంలో కూడా మనం అక్కడ ఎంత లోతు వేయాలో తెలుసుకొని మిగతా వాళ్ళు మంచి వాటర్ ఖచ్చితంగా మా సొంత ఇంటికి అయితే ఎలాగని మా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ప్రతిదీ కూడా నేను చేస్తున్నాను యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వెళ్తారా మీరు వాస్తు కానీ ఏదైనా ముందు వాళ్ళకి ఇక్కడ చూడండి అడ్వాంటేజ్
ఖాళీ స్థలం చూపించిన తర్వాత వాళ్ళకి నచ్చిన 3 రకాల ప్లాన్లు చూపిస్తాం. 3 రకాల ఎలివేషన్లో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. వచ్చిన ప్లాన్ ఎలివేషన్ వాస్తుకు చూపిస్తాం. వాస్తు ఆయన కూడా ఫైనల్ అయ్యాక మళ్ళీ కస్టమర్కి చూపిస్తాం. కస్టమర్ ఫైనల్ చేయక అప్పుడు డిజైన్కి హైదరాబాద్ పంపిస్తాం. ఎంత లోతు పెట్టాలి, పిల్లర్ ఎంత పెట్టాలి, ఎన్ని ఓసలు పెట్టాలి, ఆ డిజైన్ వచ్చాక ఆ డ్రాయింగ్లు ఈ యొక్క స్పెసిఫికేషన్ ఏ సిమెంట్ ఏ స్టీల్ వాడతాం వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో, ఎకానమీ, స్టాండర్డ్, ప్రీమియం అని 3 యొక్క బడ్జెట్స్ ఉంటాయి మా దగ్గర. మేము స్టాండర్డ్తో ముందు రేటు చెప్తాం. వాళ్ళు రేటు తక్కువగా అడిగారనుకోండి, ఎకానమీలో అడుగుతాం, ఒక 4 లక్షలు తేడా రావచ్చు. లేదు సార్ ఎంతకన్నా ప్రీమియం వస్తువులు వాడండి మాకు అన్నారనుకోండి, స్టాండర్డ్లోకి వెళ్ళిపోతాం, అదే ప్రీమియంలోకి వెళ్తాం, ఇంకో 4 లక్షలు పెరుగుద్ది మేము చెప్పే దాంట్లో. సో ఏం వస్తువులు వాడతాం లిస్ట్ ఇచ్చి, ఏం వర్కులు చేస్తాం లిస్ట్ ఇచ్చి, మా కంపెనీ ముద్రేసి స్టాంప్ వేసి ఇస్తాం. ఎన్ని రోజుల్లో కూడా అవుతుందో ముందే ఛాలెంజ్ గా డేట్ ఇస్తాం. అగ్రిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అలా తీసుకుంటాం. డబ్బుల విషయంలో, పేమెంట్ విషయంలో అది లోన్ అనుకోండి, అసలు ఇబ్బంది లేదు. బ్యాంకర్స్ మాకు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ముందు ఇచ్చి ఇనిషియల్ అమౌంట్ సరిపోతుంది. ఇలా ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. వాళ్ళకి సీసీ కెమెరా సర్వేలెన్స్, అంటే ఇదే బిల్డింగ్ ముందు సీసీ కెమెరా పెట్టి వాళ్ళ మొబైల్ యాప్ ఇస్తాం. వాళ్ళు ఎప్పుడు నా వర్క్ ఎప్పుడేం జరుగుతుందో రాలేకపోయినా వాళ్ళు ఎప్పుడు చూసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా తక్కువ, ఎవరు అసలు అటువంటి ఫెసిలిటీ లేదు. సొంత ఇంటి కళ నెరవేర్చుకునే వాళ్ళందరికీ ఎక్స్ట్రాడినరీ, ఇంతకు మించిన ఇల్లు అవసరం లేదు. ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి ఇది బాగుంటది. అవును, నీట్ గా కన్సిస్టెంట్ గా లేదు, అలానే బాగా విశాలంగా లేదు, సరిపడగా కరెక్ట్ గా 2 bedrooms 2 ఫ్యామిలీలు ఉండొచ్చు హ్యాపీగా. చాలా మంది అనుకుంటారు మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఉంటేనే లేదా పెద్ద వ్యాపారాలు చేసి ఇల్లు కట్టుకుని లోన్లు వస్తాయేమో అనుకుంటారు. లేదండి, రైతు వారికి లోన్లు ఏర్పాటు చేస్తాం. అనేక బ్యాంక్స్ కాంపిటీషన్స్ వచ్చినాయి. అలా చిన్న చిన్న వ్యాపారం చేస్తూ రెగ్యులర్గా బ్యాంక్ అకౌంట్ ఒక 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న లావాదేవీలు దాంట్లో జరిపితే వాళ్ళకు కూడా హౌసింగ్ లోన్ ఏర్పాటు చేస్తాను నేను. అసలు ఎవరికి మాకు హౌస్ లోన్ రాదేమో ముందు నన్ను కన్సల్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ చేస్తే ఎంతవరకు ఎలిజిబిలిటీ అంటే 99% నేను లోన్ వచ్చేటట్టు చేయగలను. మీరు ఆ వాయిదాలు కట్టగలరో చూసుకొని దాన్ని బట్టి లోన్కి ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా అందరికీ లోన్లు వస్తాయి. రాబోయే రోజుల్లో కాదు, ఇప్పుడైనా ఎవరైనా ముందుకు వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ ఇక్కడ కట్టాలనుకుంటున్నాం, ఇన్ని అంతస్తుల బిల్డింగ్ లేకపోతే ఇన్ని కోట్లు వస్తున్నాయి ఇలా అని అనుకుంటే వాళ్ళు నాకు మొత్తం చెప్తే నోట్ చేసుకొని, నేను డిజైనర్ హైదరాబాద్ వెళ్ళి సరే ఇంత సైట్ ఉందని చూడండి, నాకు డిజైన్ చేయండి, బాగా అకౌంట్ చేయండి, మంచి ఎలివేషన్తో లుక్ రావాలి, ఎక్కువ యూటిలైజేషన్ రావాలని డ్రాయింగ్ వేసి అది పర్మిషన్ ఇక్కడ మున్సిపాలిటీ ఇస్తుందో లేదో వారాలుగా ముందు కనుక్కొని అన్ని రెడీ, దానికి ఏ మెటీరియల్ వాడాలని చేసుకుని వాళ్ళు కట్టిస్తాను. వాళ్ళకి కూడా నేను నా సర్వీసులు అందించగలను. ఏమండి 40 లక్షల బిల్డింగ్ కి ఏ నామ్స్ స్టాండర్డ్స్ వాడతానో 4 కోట్ల బిల్డింగ్ కూడా అవే వాడతాను. 4 కోట్లు కాబట్టి వాడుతున్నారు అనుకోవద్దు, 40 లక్షలు కూడా 4 కోట్ల దానికి వాడతాను. అది అలా వాడితేనే ఆ బిల్డింగ్ 10 కాలాల పాటు ఉంటుందని మాకు చదువుకునే రోజుల్లో ఆ సైన్స్ చెప్పింది. సైన్స్ చెప్పిన ప్రకారం చేసుకెళ్తే చాలు. ఇప్పుడు ఈ సిటీ ప్రాపర్టీస్ అనేది ఓన్లీ జంగారెడ్డిగూడెం మాత్రమే కాకుండా అన్ని సిటీస్లోనూ వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ సిటీ ప్రాపర్టీస్లో నేను కూడా మంచి ఇలాంటిది ఇల్లు ఒకటి మీ అండర్లో కన్స్ట్రక్షన్ చేయించాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ అండి. సో మరి ఇలాంటి వాళ్ళు కట్టించుకుంటే మాకు ఇంకా పబ్లిసిటీ బాగా వస్తుంది కదా, చెప్తారు కదా. సో మరి చూశారు కదా మన పాలపర్తి శ్రీనివాస్ గారు, సిటీ ప్రాపర్టీస్ ఎండి, అండ్ అలానే జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండి కూడా ఆయనే. సో ఈయన కన్స్ట్రక్షన్ కంపెనీ నాకైతే చూసిన తర్వాత ఆయన చెప్పిన మాటల్లో చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. కన్స్ట్రక్షన్ వాల్యూస్ కానీ, ఒక సివిల్ ఇంజనీర్ ఎలా ఆలోచించి కన్స్ట్రక్ట్ చేయాలో అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు. విత్ హై క్వాలిటీ మీకు మంచిగా కన్స్ట్రక్షన్ చేసి మీ చేతిలో, మీ కళల ఇంటిని మీ చేతిలోనే పెడతారనమాట. సో మీకు ఎవరికైనా సరే విత్ ఇన్ ద బడ్జెట్ మీరు అనుకున్న రేంజ్లో, మీరు అనుకున్న క్వాలిటీతో జీవితాంతం మీరు హ్యాపీగా ఉండే మీ కళల ఇంటిని మీరు కట్టించుకోవాలంటే మన పాలపర్తి శ్రీనివాస్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మీరు ఆయనతో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని మీ కళల ఇంటిని కట్టించుకొని మీ కళ నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.